సహస్ర మర్డర్ కేసులో కీలక పరిణామానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు సహస్రను కావాలని చంపలేదంటూ నిందితుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. నన్ను వదిలేయండి, ఇంటికెళ్తా అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు మైనర్ బాలుడు. మొదట్లో ధైర్యంగానే ఉన్న రోజులు గడుస్తున్న కొద్దీ బాలుడిలో టెన్షన్ పెరిగింది. నిందితుడిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టే యోచనలు ఉన్నారు పోలీసులు. 3 ఏళ్లకు తగ్గకుండా జైలు శిక్ష పడేలా కేసులు పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది పోలీసులు. నిందితుడు మైనర్ కావడంతో న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు. ఈ నెల 19న సహస్రను దారుణంగా చంపేశాడు సదరు మైనర్ బాలుడు. క్లూ దొరకకుండా పోలీసులకు చుక్కలు చూపించాడు సదరు నిందితుడు అంటే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోని ఇటు సహస్రను నేను కావాలని చంపలేదు, అది క్షణికావేశంలో జరిగిపోయింది తప్ప మరేం కాదు అంటూ కూడా చెప్పుకొచ్చి ప్రస్తుతం బోరును విలిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. సహస్ర మృతి కేసులో కీలకమైన పరిణామం. సహస్రను కావాలని చంపలేదంటూ నిందితుడు కన్నీళ్లు పెట్టినట్టుగా తెలుస్తోంది. తనని వదిలేయాలంటూ ఇంటికి వెళతా అంటూ ఇటు వెక్కి వెక్కి ఏడుస్తున్నట్టుగా తెలుస్తోంది సదరు మైనర్ బాలుడు.